హలో ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈసారి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్కి ఆర్సీబీకి మధ్య జరగబోతుంది. అండ్ మీరు కనుక గమనిస్తే ఇనాగ్రల్ ఎడిషన్ తర్వాత అంటే ఫస్ట్ ఐపీఎల్ 2008లో జరిగింది కదా, ఆ తర్వాత ఇదే ఓపెనింగ్ సెరమనీలో కేకేఆర్ అండ్ ఆర్సీబీ తలబట్టం. కాకపోతే ఫస్ట్ టైం చిన్నస్వామి స్టేడియంలో జరిగింది. బట్ ఈసారి ఈడెన్ గార్డెన్స్లో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇంకా స్టాట్స్ దగ్గరికి వస్తే ఈడెన్ గార్డెన్లో మొత్తం 93 మ్యాచ్లు జరిగాయి. ఈ 93 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు 38 సార్లు అండ్ సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు 55 సార్లు మ్యాచ్లు గెలవడం జరిగింది. అండ్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే వర్షం పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. సో డ్యూ ఫ్యాక్టర్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. చెప్పాలంటే చేజింగ్ టీంకి పెద్ద ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఎవరైతే టాస్ గెలుస్తారో 50% వాళ్ళు మ్యాచ్ గెలిచినట్టే. అండ్ ఇక టీం కెప్టెన్స్ దగ్గరికి వస్తే ఇద్దరు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. లాస్ట్ టైం సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో వీళ్ళిద్దరూ కూడా తలబడ్డారు. అటువైపు రజత్ పడితర్ వాళ్ళ టీం తరపు నుంచి బాగా పర్ఫామ్ చేసి ఫైనల్స్ వరకు టీంని తీసుకుని వచ్చాడు. అండ్ ఇటువైపు అజింక్య రహానే టోర్నమెంట్లో హైయెస్ట్ రన్ గెటర్గా ఉంటూ ముంబైకి టైటిల్ అందించాడు. కాకపోతే అక్కడ ముంబై టీంకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రం కేకేఆర్కి అజింక్య రహానే కెప్టెన్గా చేస్తున్నాడు. సో బేసిక్గా చెప్పాలంటే రెండు టీమ్స్ కెప్టెన్స్ కూడా మంచి ఫామ్లో అయితే కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడున్న ఇంకో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే కోల్కతాలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. అంటే వర్షం ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంది. సో మ్యాచ్ జరిగిద్దా జరగదా లేదా లిమిటెడ్ ఓవర్స్తో ఈ ఫస్ట్ మ్యాచ్ని ముగిస్తారనేది మనమైతే వెయిట్ చేసి చూడాలి. ఇంకా హిస్టరీని చూసుకుంటే ఆర్సీబీ పైన కేకేఆర్ డామినేషన్ ఎక్కువగా ఉంది. మనందరూ తెలుసు ఆర్సీబీ కొట్టిన లోయెస్ట్ స్కోర్ 49 రన్స్ కేకేఆర్ మీదే. అలా అని చెప్పేసి ఆర్సీబీని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. నిజమే, లాస్ట్ 7 టైమ్స్ కేకేఆర్ ఆర్సీబీ తలబడినప్పుడు కేకేఆర్ 6 సార్లు గెలిస్తే ఆర్సీబీ ఒకసారి గెలిచింది. కానీ ఈడెన్ గార్డెన్స్లో లాస్ట్ 4 మ్యాచ్లు కనుక చూసుకుంటే ఆర్సీబీ 2 మ్యాచ్లు గెలిస్తే కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే కేకేఆర్ 2023 నుంచి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడిన మ్యాచెస్లో కేవలం 50% మాత్రమే విన్ అయింది. అంటే ఈడెన్ గార్డెన్స్లో వాళ్ళు ఆడిన ప్రతి 2 మ్యాచ్ల్లో ఒక మ్యాచ్ అయితే ఓడిపోవడం జరిగింది. సో ఇలా కనుక చూసుకుంటే ఆర్సీబీకి ప్లస్ పాయింట్ ఉన్నట్లే. ఇంకా బౌలింగ్ యూనిట్ దగ్గరికి వస్తే కేకేఆర్ వాళ్ళ స్పిన్ యూనిట్తో బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇటువైపు ఆర్సీబీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పేస్ అటాక్తో ఉంది. సో వర్షం పడే సూచనలు ఉన్నాయి కాబట్టి మోస్ట్లీ ఫాస్ట్ బౌలర్స్కే ఆ పిచ్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో వీళ్ళ అదృష్టమంతా టాస్ మీద డిపెండ్ అయి ఉంది. 2023 నుంచి ఈ ఈడెన్ గార్డెన్స్ అనేది హై స్కోరింగ్ వెన్యూగా మారిపోయింది. లాస్ట్ 3 గేమ్స్లో అయితే 9.98 రన్ రేట్తో మ్యాచ్లు జరిగాయి. అంటే ఆల్మోస్ట్ ఓవర్కి 10 రన్స్, అంటే ఒక్కొక్క ఇన్నింగ్స్కి 200 పరుగులు. ఇంకా కేకేఆర్ టీం ఇంజురీస్ అండ్ అవైలబిలిటీస్ దగ్గరికి వస్తే సౌత్ ఆఫ్రికా T20 అలాగే ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన ఎన్రిచ్ నోకియా ఈ ఐపీఎల్కి అవైలబుల్గా ఉన్నాడు. ట్రైనింగ్ సీజన్లో కూడా తను మ్యాచ్ ఆడటం అయితే జరిగింది. కానీ ఇక్కడున్న బిగ్ క్వశ్చన్ ఏంటంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన స్పెన్సర్ జాన్సన్ని టీంలో ఉంచుతారా లేదంటే ఎన్రిచ్ నోకియాని కంటిన్యూ చేపిస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన మిచెల్ స్టార్క్ని కేకేఆర్ వాళ్ళు లూజ్ అవడం జరిగింది. సో అదే మెథడ్ని ఫాలో అవ్వాలనుకుంటే స్పెన్సర్ జాన్సన్ని ఓపెనింగ్ స్పెల్ వేయించే అవకాశం ఉంది. సో లాస్ట్ సీజన్లో మిచెల్ స్టార్క్కి తోడుగా వరుణ్ చక్రవర్తిని పవర్ ప్లేలో బౌలింగ్ చేపించారు. సో ఈసారి స్పెన్సర్ జాన్సన్ చక్రవర్తి కలిసి బౌలింగ్ చేస్తారా లేదంటే ఇద్దరు స్పిన్నర్స్ అంటే సునీల్ నారాయణ్ని వరుణ్ చక్రవర్తిని పవర్ ప్లేలో దింపుతారనేది మనం వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే ఓపెనింగ్లో వచ్చే విరాట్ కోహ్లీకి అటు నారాయణ్ మీద కానీ ఇటు చక్రవర్తి మీద కానీ పెద్దగా రికార్డ్స్ అయితే లేవు. నారాయణ్ మీద 103 స్ట్రైక్ రేట్ అండ్ చక్రవర్తి మీద 102.5 స్ట్రైక్ రేట్ మాత్రమే కోహ్లీ మెయింటైన్ చేశాడు. ఇంకా కేకేఆర్ బ్యాటింగ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సునీల్ నారాయణ్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, డికాక్, ఆండ్రూ రసెల్ ఇలా మంచి మంచి హిట్టర్స్తో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ మొత్తం నిండిపోయి ఉంది. ఇంకా కేకేఆర్ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే సునీల్ నారాయణ్, క్వింటన్ డికాక్, అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, ఇంకా వరుణ్ చక్రవర్తి. సో సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకోవచ్చు. బ్యాటింగ్ కోసం అయితే మనీష్ పాండేని, బౌలింగ్ కోసం అయితే మయాంక్ మార్కండే లేదా చేతన్ షికారియా లాంటి యంగ్స్టర్స్ని తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇంకా ఆర్సీబీ దగ్గరికి వస్తే ఆర్సీబీ ఈసారి వాళ్ళ బౌలింగ్ లైనప్ని బలపరచుకోవడం కోసం భువనేశ్వర్ కుమార్ని తీసుకోవడం జరిగింది. అటు జాష్ హజిల్వుడ్, ఇటు భువనేశ్వర్ కుమార్, అలాగే లాస్ట్ సీజన్లో బాగా పర్ఫామ్ చేసిన యష్ దయాల్. సో వీళ్ళ ముగ్గురుతో ఈసారి ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. ఇంకా బ్యాటింగ్ విషయానికి వస్తే ముందుగా చెప్పినట్లు ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ స్పిన్తో కాస్త ఇబ్బంది పడేలాగా ఉంది. కానీ రజత్ పడిదర్ స్పిన్ని బాగా ఆడగలడు. అలాగే జితేష్ శర్మ కూడా స్పిన్ అండ్ పేస్ని బాగా ఆడగలడు. ఇంకా ఆర్సీబీ స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ దగ్గరికి వస్తే
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదూత్ పడికల్, రజత్ పడితర్, లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ లాంటి బ్యాట్స్మెన్స్తో వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అయితే ఎప్పట్లానే బాగా స్ట్రాంగ్గా ఉంది. ఇక వాళ్ళ ప్లేయింగ్ 11 దగ్గరికి వస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదూత్ పడికల్, రజత్ పడితర్, లియామ్ లివింగ్స్టోన్, టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాష్ హజిల్వుడ్, యష్ దయాల్, అలాగే శ్రేయాన్ శర్మ. సో సిచ్యువేషన్ తగ్గట్లు వీళ్ళు కూడా ఇంపాక్ట్ ప్లేయర్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ రొమారో షెపర్డ్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది గైస్ కేకేఆర్ అండ్ ఆర్సీబీ టీమ్స్ యొక్క కంప్లీట్ స్టాట్స్. నాకు తెలిసినంత వరకు ఈ మ్యాచ్ అయితే బిగ్ స్కోరింగ్ మ్యాచ్ అయితే అవబోతుంది. ఎందుకంటే ఈడెన్ గార్డెన్స్లో ఆడిన లాస్ట్ 2 సీజన్స్లో 12 సార్లు 200+ స్కోర్ని అయితే కొట్టడం జరిగింది. సో ఆ రకంగా చూసుకుంటే మాత్రం ఇదైతే బిగ్ స్కోరింగ్ మ్యాచ్గా మారబోతుంది. సో మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. అలాగే ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, కేకేఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నైస్ డే.